బీజేపీ పార్టీ జాతీయ మేనిఫెస్టో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ప్రధాని మోదీ నేతృత్వంలో జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ కాసేపట్లో విడుదల చేయనున్నారు. ఇక సంకల్ప పత్ర పేరుతో మేనిఫెస్టో రూపొందించనున్నారు. విజన్ 2047 నాటికి వికసిత భారత్ థీమ్తో సంకల్ప పత్రను రిలీజ్ చేయనున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు, దేశ శ్రేయస్సు, యువత, మహిళలు, రైతులు, పేదరిక నిర్మూలన ప్రధాన ఎజెండాగా బీజేపీ మేనిఫెస్టో రూపొందించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని 27 మంది సభ్యులతో మేనిఫెస్టో కోసం బీజేపీ ప్రత్యేక కమిటీని నియమించింది. మేనిఫెస్టో కమిటీ సుదీర్ఘ కసరత్తు చేసి సంకల్ప పత్రను రూపొందించింది. సంకల్ప పత్ర రూపకల్పన కోసం బీజేపీ దేశవ్యాప్తంగా 15 లక్షల సలహాలు, సూచనలు స్వీకరించింది. నమో యాప్ ద్వారా దేశంలోని 4 లక్షల మంది మేనిఫెస్టోని అంశాలపై సూచనలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. సో శివ, ఇప్పటికే చూసుకుంటే బీజేపీ పార్టీ జాతీయ మేనిఫెస్టోని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. దీనికి సంబంధించి ప్రధానంగా ఏ అంశాలతో అది రూపొందించే అవకాశం కనిపిస్తుంది శివ? బీజేపీ మేనిఫెస్టో విడుదల చేయబోతుంది. ఉదయం 9 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా సంకల్ప పత్ర పేరుతో ఈ మేనిఫెస్టోను బీజేపీ విడుదల చేయబోతుంది. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు మేనిఫెస్టో కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, మరోవైపు బీజేపీ రక్షణ శాఖ మంత్రి, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ రాజ్నాథ్ సింగ్ కూడా ఈ మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఉదయం 9 గంటలకు ఈ కార్యక్రమం బీజేపీ కేంద్ర కార్యాలయంలో ప్రారంభం కాబోతోంది. మోదీ గ్యారంటీ 2047 వికసిత భారత్ పేరుతో, సంకల్ప పత్ర పేరుతో ఈ మేనిఫెస్టోను 27 మంది కమిటీ సభ్యులతో నేతృత్వంలో ఈ మొత్తం మేనిఫెస్టో రూపకల్పన ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా చేస్తే ప్రజలకు మంచి చేకూరుతుంది అనేది అనేక మంది నుంచి సలహాలు తీసుకుని, వివిధ రంగాల నిపుణుల నుంచి సలహాలు తీసుకుని ఈ మేనిఫెస్టోను రూపొందించారు. రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ మేనిఫెస్టో రూపకల్పన జరిగింది. ఈ మేనిఫెస్టో కమిటీలో మొత్తం 27 మంది కమిటీ సభ్యులు ఉన్నారు. వారందరి సలహాలు, సూచనలు, మరోవైపు రాజ్నాథ్ సింగ్ వివిధ రంగాలకు సంబంధించిన న్యాయ నిపుణులతో, మరోవైపు వివిధ రంగాలకు సంబంధించిన వ్యాపారవేత్తలు అందరితో సమావేశాలు నిర్వహించి వారి నుంచి తీసుకున్న ఫీడ్బ్యాక్ ఆధారంగా ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, దేశంలో ప్రజల బాగోగులు ఏ విధంగా ఉన్నాయి, వారికి ఎటువంటి సంక్షేమ పథకాలు అందించడం వల్ల వారి భవిష్యత్తు బాగుంటుంది అనేది ప్రధానంగా అందరితో చర్చించిన తర్వాత ఈ మేనిఫెస్టోను రూపొందించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీకి ఈ మేనిఫెస్టో నివేదికను సమర్పించిన తర్వాత దానిలో మరికొన్ని మార్పులు చేర్పులు చేసి దీన్ని ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగా ఈరోజు ఉదయం 9 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా బీజేపీ మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారు. ఇటు నమో యాప్ ద్వారా బీజేపీకి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ పేరు మీదుగా ఏదైతే నమో యాప్ ఉందో ఆ యాప్ ద్వారా కూడా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజల అభిప్రాయ సేకరణ చేశారు. వారి ఫీడ్బ్యాక్, మేనిఫెస్టోలో ఎటువంటి అంశాలను పొందుపరిస్తే బాగుంటుంది, ఎటువంటి సంక్షేమ పథకాలు, దేశ అభివృద్ధికి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలనేది కూడా ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. మొత్తం 15 లక్షల మంది నుంచి సలహాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. వారందరూ ఇచ్చిన సలహాల మేరకు, మరోవైపు దేశ ప్రజలందరి నుంచి తీసుకున్న సూచనలు కానీ, పార్టీలో అంతర్గతంగా చర్చించిన తర్వాత, మరోవైపు మేనిఫెస్టో కమిటీలో ఉన్న సభ్యుల నుంచి తీసుకున్న ఫీడ్బ్యాక్, వీరందరి ఫీడ్బ్యాక్ను తీసుకున్న తర్వాత ఈ మేనిఫెస్టోను రూపొందించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీకి సమర్పించారు. మొత్తం 15 లక్షల మంది నుంచి వచ్చిన సూచనతో ఈ మేనిఫెస్టో రూపొందించారు. అయితే మొత్తం ఈ మేనిఫెస్టోలో ప్రధానంగా ఏ అంశాలను పొందుపరిచారనేది ఒకసారి చూసుకుంటే కనుక దేశ అభివృద్ధి, సంక్షేమం, దేశ రక్షణ, యువత, మహిళలు, రైతులు, పేదలకు ఈ మేనిఫెస్టోలో మొత్తం ప్రాధాన్యత కల్పించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 5 న్యాయ్ 25 గ్యారంటీ అంటే 5 న్యాయాలు 25 గ్యారంటీలతో ఇప్పటికే మేనిఫెస్టోను రూపొందించారు. ఈ మేనిఫెస్టోకు ధీటుగా బీజేపీ మేనిఫెస్టో రూపొందిస్తారంటూ కూడా సమాచారం అందుతోంది. అంటే ఈ మేనిఫెస్టో ఏ విధంగా ఉండబోతుంది, ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడబోతుంది, గతంలో ఇచ్చిన హామీలను విస్మరించారు కాబట్టి మేమే నెక్స్ట్ అధికారంలోకి రాబోతున్నాం అనేది కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేసింది. దానిలో భాగంగా 5 గ్యారంటీలు అంటే 5 న్యాయాలు 25 గ్యారంటీల పేరుతో మేనిఫెస్టోను రూపొందించారు. దానికి ధీటుగా బీజేపీ మేనిఫెస్టో ఉండబోతున్నట్టు కూడా బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా బీజేపీ మేనిఫెస్టో ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రత్న. రైట్, థాంక్యూ శివ, థాంక్యూ ఫర్ ది అప్డేట్స్.